సినిమా చూశాను, బాగుంది, హాయిగా ఉంది అన్నట్టే అనిపిస్తుంది, కానీ సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ అయితే లేదన్న. ఓకే బాగుంది అని చెప్తా తప్ప సినిమా ఓ తోపు తురుము బ్లాక్ బస్టర్ ఈ మాటలన్నీ వద్దు, బాగుంది అంతే. ఎందుకు అంటే ఒకటి మల్టిపుల్ స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేశారు సినిమాలో, చాలా వేరియస్ స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేశారు సినిమాలో. సో మీరు అన్ని మల్టిపుల్ స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా చూపించకపోతే, దాన్ని కరెక్ట్గా రిలేషన్లో పెట్టకపోతే కంగాలు అయిపోద్ది. చింతపండుతో పులిహార చేద్దాం అనుకుని నిమ్మకాయ పిండేశారు బుచ్చిబాబు గారు, బేసిక్గా అది జరిగింది. సో ఫస్ట్ హాఫ్లో అన్నెసరీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, లాగ్ అయిపోయింది ఫస్ట్ హాఫ్. అసలు స్టోరీలోకి వెళ్ళడానికి గంటన్నర తీసుకున్నారు. లాస్ట్ 20 నిమిషాలు ప్రీ ఇంటర్వెల్ దగ్గర కొంచెం స్టోరీలోకి వెళ్ళారు, కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటి అప్పుడు చెప్పారు. అప్పటి వరకు అన్నెసరీ ఎలిమెంట్స్ అవన్నీ. అసలు క్రికెట్ ఎందుకు ఆడిపించారో మన రామ్ చరణ్ గారితో నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ అదొకటి. క్రికెట్ ఎందుకు ఆడిపించారు? సరే అన్ని స్పోర్ట్స్ ఆడిపించేద్దాం అని చెప్పి ఆడిపించారు క్రికెట్. అర్థం కాలేదు. ఆటే నా పొగరు అని చెప్పి చూపించారు. ఎందుకు అంటే సినిమాలో మేబీ ఇంకో డైలాగ్ అక్కడ ఇరక్కపోవచ్చు. ఎందుకంటే ఆయనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. రామ్ చరణ్ పెద్ద ఒక చిన్న కొండమూల ప్రాంతంలో ఒక పల్లెటూరు నుంచి వస్తాడు, స్పోర్ట్స్ ఆడతాడు కాబట్టి ఆ ఆటే నా పొగరు అనే డైలాగు చెప్పాడు. సో అక్కడ ఆ సినిమాలో ఆయన ఆడే ఆటలకి ఆ డైలాగ్కి సెట్ అయిపోయింది. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మొత్తం చాలా సఫికేటింగ్ అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చూపించారు అని చెప్పి. బట్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఓకే ఫైన్, సరే బాగానే ఉంది అన్నట్టు అనిపించింది. జగపతి బాబు గారి రోల్ జస్టిఫై కాలేదు, అంతా ఓకే అనిపించింది. ఆయన అరవింద సమేత వంశీ కుర్రపాటి గారు చెప్పి అరవింద సమేతలో జగపతి బాబు గారు గుర్తొస్తారన్నారు. కంపారిజనే లేదు ఆ రోల్కి ఈ రోల్కి. ఇంకొకటి జాహ్నవి కపూర్ని మీరు దేవరాలో చూసినా ఈ సినిమాలో చూసినా మీరు ఏ సినిమా చూస్తున్నారో కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్, అలా ఉంది రోల్. ఐటెం సాంగ్ మాత్రం బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ముందు నుంచే సాంగ్ మాకు బాగా ఎక్కేసింది. స్క్రీన్ ప్లే శివరాజ్ కుమార్ గారు ఉన్నంతసేపు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన రోల్కి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చారు. ఈవెన్ రామ్ చరణ్ అన్న కూడా ఆయన యాక్టింగ్కి ఆయన రోల్కి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చేశాడు. స్క్రీన్ ప్లే లేకుండే పోయింది. స్టోరీని కాన్సెప్ట్ని చూపించే పద్ధతి మిస్ అయిపోయింది మొత్తం. ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ అంటే ఎవరెవరు? మెయిన్ లీడ్ యాక్టర్స్ అంటే మన యానిమల్లో మరాఠీ ఆయన ఫేమస్ అయ్యాడు కదా, ఆయన్ని వాడుకున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకరు, మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒకరు, ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి చెరొకల్ని తెచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళకి తగ్గినట్టు మన మున్నాబాయి కూడా బాగానే చేశాడు. ఆయనది కూడా మొత్తం ఓన్లీ ఫస్ట్ హాఫ్లో ఒక 1/2 hour 40 minutes కన్నా ఎక్కువ రోల్ ఉండదు. ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు ఆయనది, ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు. నాకు అదే సాటిస్ఫాక్షన్ లేదు, క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ లేదు. ఇలా పెట్టేశారు, జనాల్ని దూర్చేశారు సినిమాలో. చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అండి. నేను అదైతే మాత్రం చెప్తా. చరణ్ గారు రుచి అన్న, నువ్వేదో చిన్న సినిమా ఏదో ఉప్పినా తీసి ఏదో అనుకున్నానన్నా, అసలు మామూలు సినిమా తీయలేదన్నా. నువ్వు ఇండియన్ సినిమాని షేక్ చేసే సినిమా తీసావన్నా. అంటే ఇండియన్ సినిమా గర్వించదగ్గ గొప్ప భారతీయ చిత్రాన్ని చూసాను. అసలు క్లైమాక్స్ అయిన ఇండి ట్విస్టులు, ఉప్పినాలో ఇచ్చే ట్విస్టులే మేము తట్టుకోలేకపోయాము. ఇది ఇందులో ఏందన్నా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చి క్లైమాక్స్ అయితే మమ్మల్ని కన్నీళ్ళు తెప్పించావు కదన్నా. అన్నా నువ్వు ఏదో చెప్పావన్నా, ఏం చెప్పావు? రామ్ చరణ్ అభిమానుల్ని స్క్రీన్ మీద ఆడిస్తామన్నావన్నారా? ఏమన్నా ఆడిస్తావన్నా? మమ్మల్ని ఆడించడమే కాదన్నా, ఆడిస్తావు, డాన్స్ చేయించావు, నవ్వించావు, మన లవ్ స్టోరీలో ముంచేసావు, కన్నీళ్ళతో తెప్పించావు. క్లైమాక్స్లో అయితే ఏందన్నా మమ్మల్ని సముద్రంలో ముంచి లేపావు కదన్నా. ఆ విధమైన క్లైమాక్స్ పెట్టేసి మేము ఎలా తట్టుకోలేదు. అసలు గుండెలో బండ రాళ్ళు ఉన్న ఆడియన్ కూడా కన్నీళ్ళు తెప్పించాడంటే ఈ సినిమా మామూలుగా లేదన్నా. అసలు ఆ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఏందన్నా ఈ విధంగా అంటుందని నేను ఊహించలేదు. ఒక్కసారి బ్యాటింగ్తో పెహల్వాన్గా ట్రాన్స్ఫర్మ్ అవుతారన్న. అసలు నెవర్ సీన్ బిఫోర్ అన్న ఇండియన్ సినిమాలో ఒక్క బ్యాట్స్మెన్ పెహల్వాన్గా ఏ విధంగా చూపించాడు. ఆ డెడికేషన్ ఏందన్న, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏందన్న మామూలుగా లేదన్న సినిమా అయితే. సో ఇప్పుడే ప్రీమియర్ షో కంప్లీట్ అయ్యిందండి. ఇంకా ఫస్ట్ హాఫ్లోనే బయటకు వచ్చి ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో చెప్తాం అనుకున్నాను. బట్ మనకు ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు టాక్ అండి. చాలా బాగుంది.
తను ఏ విధంగా అయితే బుచ్చిబాబు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాడు ద సెకండ్ హాఫ్ ఈజ్ ద మోస్ట్ హైలైట్ అని. ద సెకండ్ హాఫే కాదండి, ఫస్ట్ హాఫ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. దానికన్నా సెకండ్ హాఫ్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా కంప్లీట్గా బ్లాక్ బాస్టర్ అనే చెప్పాలి. రామ్ చరణ్ గారి నటన మనం లాస్ట్ టైం మనం ఎక్కడ చూసామంటే రంగస్థలంలో చూసాం. దాన్ని మించిన నటన ఉంది. జగపతి గారిది అయితే ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారండి. శివన్న గారు ఎక్స్పెషల్లీ శివన్న గారితో మాత్రం కంప్లీట్గా రామ్ చరణ్ గారితో సెకండ్ హాఫ్ మొత్తం ఆయనే ఉంటారు. ఇంకా ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా తమ్ముడితో ఎలా అయితే ఉన్నానో రామ్ చరణ్ గారితో కూడా అలాగే ఉన్నాను ఈ సినిమాలో. సేమ్ యాస్టీజ్గా అలాగే కనిపించిందండి సినిమా మొత్తం. మున్నాబాయ్ యాక్టింగ్ అయితే పీక్స్. కాకపోతే సెకండ్ హాఫ్లో అంత పాజిటివ్గా వచ్చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా నెగిటివిటీ ఉంటుంది అనుకున్నాను కానీ బట్ సెకండ్ హాఫ్లో మాత్రం కంప్లీట్ పాజిటివిటీలో ఎంటైర్ ఎవరైతే నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారో వాళ్ళందరూ కూడా పాజిటివిటీలో వచ్చారు. సో ఆవిడ చెప్పాలంటే ఆవిడ అమ్మగారి అందం తనకు వచ్చిందండి. ద వే ఆఫ్ సింప్లిసిటీ, ద యాక్టింగ్ అంతా చాలా బాగుంది. సో దిస్ ద అప్కమింగ్ మూవీస్ కాబట్టి ఇంకా రాను తను హైకి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం. అంటే మీకు రన్నర్గా బాగా నచ్చిందా, రెస్లర్గా నచ్చిందా, క్రికెట్ ప్లేయర్గా బాగా నచ్చిందా? ఒక ప్లేయర్కి ఏ గేమ్ అయినా ఒకటేనండి. సో అన్ని గేమ్స్ కూడా ప్లేయర్ గెలవాలని కోరుకుంటాడు. యాజ్ వెల్ యాజ్ ప్రతిదీ కూడా తను స్పోర్టివ్గా తీసుకుంటాడు. తను అచీవ్ చేయాల్సిన గోల్స్ అన్నీ కూడా ఆ గేమ్లో ఎత్తుకుంటాడు. సో అన్ని 3 ఏవైతే ప్లేయర్స్ ఉన్నారో రన్నర్, రెజ్లర్ అండ్ క్రికెటర్, సో 3 హైలైట్. అంటే కొంతమంది క్రికెట్ దానికి కుస్తీ దానికి లింక్ చేయడం కొంచెం డిఫరెన్స్ కుంఫు కరాటే లాంటివి ఉన్నాయా? కుంఫు కరాటే ఏం లేదు. ఏం గేమ్స్ ఉన్నాయి? స్పోర్ట్స్ సంబంధించి రన్నింగ్ ఉంది, కుస్తీ పోటీ ఉంది. మీకు ఏం గేమ్ బాగా నచ్చింది? కుస్తీ పోటీ బాగుంది. మూవీలో పాజిటివ్స్ ఏంటి? పాజిటివ్సా? చాలా బాగుంది మూవీ. ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉంది. అంటే ఓవరాల్గా మీకు రన్నర్గా బాగా నచ్చిందా, రెస్లర్గా నచ్చిందా, క్రికెట్ ప్లేయర్గా బాగా నచ్చింది? నాకు రన్నర్గా బాగా నచ్చింది. రన్నర్గా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ చాలా నచ్చింది నాకు పర్సనల్గా. ఐ లైక్ సెకండ్ హాఫ్. జాన్వీ కపూర్ గారు ఎట్లా అనిపించింది ఓవరాల్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ? షీఈస్ గుడ్. లుక్స్ వైజ్ జాన్వీ కపూర్ ఇస్ వెరీ గుడ్. డ్యాన్స్ ఎట్లా అనిపించింది? అంటే చరణ్ గారు నో ఏ సాంగ్ బాగా నచ్చింది డ్యాన్స్ పరంగా? చికిరి సాంగ్ నా ఫేవరెట్. సినిమాటోగ్రఫీ ఎట్లా బాగుంది? ఇట్స్ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సెకండ్ పార్ట్ పర్సనలీ నా ఫేవరెట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? గుడ్ అండి. ఓవరాల్గా మూవీ ఐ లైక్ ద మూవీ వెరీ మచ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా నచ్చింది. అంటే చరణ్ గారు మొగధీర, రంగస్థలం, త్రిపుల, ఆర్ఆర్ఆర్. రంగస్థలం కంటే చాలా నచ్చింది. ఐ లైక్ రంగస్థలం అలాట్, కానీ ఇది దానికంటే బాగుంది. టాప్ డైరెక్టర్స్లో 3లో 4లో ఉంటారని చరణ్ గారు చెప్పారు బుచ్చిబాబు గారు. ఈ సినిమాతో అది గ్యారెంటీ కదా? ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇస్ వర్త్ వాచ్. మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏదని చెప్పచ్చు ఓవరాల్ సినిమా? ద ట్రైన్ పార్ట్, తన కాలు రామ్ చరణ్ లేకపోతుంది కదా, దట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో అది బాగుంది. శివరాజ్ కుమార్ గారిది ఎట్లా అనిపించింది క్యారెక్టరైజేషన్ కానీ? బాగుంది. అంటే కొంచెం ఇన్స్పిరేషనల్ రోల్. జగపతి బాబు గారు నైస్. ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ ఎవరైనా మీకు బాగా నచ్చింది? జగపతి బాబుది అండ్ రామ్ చరణ్ గారికి చాలా నచ్చింది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5.